హాయ్ గైస్, వెల్కమ్ టు జటై ఫార్మ్స్. ఈరోజు మన వీడియోలో ఈ చలికాలంలో చాలా కామన్గా వచ్చే గురక సమస్య గురించి మాట్లాడుకుందాం. కోళ్ళల్లో గురక సమస్య అంటే మన మనుషుల్లో జలుబు అది ఎలా చేస్తుంది ఈ చలికాలం, కోళ్ళకు కూడా సేమ్ అలాగే ఈ గురక అనేది చాలా కామన్ అనమాట. సో ముందుగా మనం గురక రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మన నాటుకోళ్ళ ఫార్మ్స్ లో మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కోళ్ళకి ఫ్రెష్ గా వాటర్ అయితే ఇస్తూ ఉంటాం కదా. సో ఈ చలికాలంలో మనం కొంచెం ఆ వాటర్ ఇచ్చేటప్పుడు చల్లటి నీళ్ళు ఇవ్వడం అవాయిడ్ చేయడం మంచిది. అలాగే మనకి కుదిరితే కాచిన నీళ్లు గోరువెచ్చగా ఇవ్వడం చాలా మంచిది. ఒకవేళ అంత కుదరదు అని చెప్పి అనుకుంటే కొద్దిగా ఎండ వచ్చే వరకు వాటర్ ఇవ్వకుండా ఉండడం మంచిది. అలాగే మనం ఇవ్వాలనుకున్న వాటర్ని కొంచెం ఎండలో పెట్టి చల్లదనం పోయిన తర్వాత ఇవ్వడం ఇంకా మంచిది. అలాగే మన ఫామ్లో కోళ్ళు తిరిగే ప్రదేశంలో ఎక్కడ నిలవ నీళ్ళు ఉండకుండా చూసుకోవడం మంచిది. అంటే ఎప్పుడు కూడా గిన్నెలో కానీ ఎటువంటి దాంట్లో అయినా వాటర్ నిల్వ ఉండకుండా ఉండేలా చూసుకోవాలి. అటువంటిది ఏదైనా ఉన్నా వెంటనే పంపేసుకుంటూ ఉండాలి. అలాగే చలికాలంలో ఎక్కువసేపు సాయంత్రం టైంలో కోళ్ళు బయట చలిలో ఉండకుండా ఉండే విధంగా చూసుకోవాలి. నా ఫామ్లో అయితే నాకు అది కుదరదు, ఎందుకంటే నా ఫామ్లో పెట్ల అవన్నీ కూడా మొత్తం చెట్లు ఎక్కేస్తాయి అనమాట. దీని తర్వాత మన ఫామ్స్లో గురకలు రాకుండా ఉండడానికి మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త ఏంటంటే వారానికి 3 సార్లు లేదా రోజు విడిచి రోజు కానీ వారంలో ఖచ్చితంగా టెట్రాసైక్లిన్ వాటర్ కానీ లేదా స్టెర్బ్యాక్ యాంటీబయాటిక్ పౌడర్ కలిపిన వాటర్ కానీ కోళ్ళకి ఇవ్వడం అయితే చాలా మంచిది. సో టెట్రాసైక్లిన్ పౌడర్ అయినా కలుపుకోవచ్చు, లేదా స్టెర్బ్యాక్ అయినా కలుపుకోవచ్చు, లేదా ఒక రోజు అది ఒక రోజు ఇది అలా కలుపుకునైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇవి కలిపి ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ పెంచుతాయి కాబట్టి అంత గమ్మున మన కోళ్ళు జబ్బులు పడకుండా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు మన కోళ్ళలో ఒకవేళ దేనికైనా గురకు వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్గా మనకి ఏ కోడికైనా కానీ మనకు గురకు వచ్చినట్టు అనిపిస్తే వెంటనే దాన్ని మిగతా కోళ్ళ నుంచి సెపరేట్ చేసుకుని పక్కన వేసుకోవాలి. లేదా ఈ గురక వచ్చిన కోడిని మనము పట్టించుకోకుండా మిగతా కోళ్ళతో తిరగనిస్తే కనుక మిగతా కోళ్ళు కూడా చాలా ఈజీగా ఈ గురక అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ గురక వచ్చిన కోడిని మనం వెంటనే సెపరేట్ చేసుకుని వేరే చోట పెట్టుకోవాలి. ఈ గురక వచ్చిన కోడిని మనం 1-2 రోజుల్లో గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే 1-2 రోజుల్లో తక్కువగా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేస్తే చాలా ఈజీగా తగ్గిపోద్ది. లేదు ఈ గురక విషయంలో మనం బాగా లేట్ చేస్తే ఈ శ్వాస తీసుకోవడానికి కోడి బాగా ఇబ్బంది పడి ముఖమంతా నల్లగా అయిపోయి రెట్టలు కూడా పచ్చగా వేస్తూ కోడి చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ గురకకు సంబంధించి మన ఛానల్లో 1-2 వీడియోస్ ఇంతకు ముందు కూడా చేయడం జరిగింది. ఈ గురకకి నేను చేసే ట్రీట్మెంట్ అలాగే నా ఫామ్లో బాగా పనిచేసిన ట్రీట్మెంట్ ఏంటంటే జెంటిల్ 0.5 ml అలాగే మెలాక్సికమ్ వచ్చేసి 0.5 ml ఈ రెండు చేస్తాను అనమాట. ఇవి గురకకి బాగా పనిచేస్తున్నాయి. జనరల్గా చాలా ఫార్మ్స్లో గురక్కి థైలోసిన్ చేస్తారు. థైలోసిన్ గురక పనిచేసే మంచి మెడిసిన్ అనమాట. ఇప్పుడు మనం చేసే మెడిసిన్ వచ్చి జెంటిల్ అనమాట. జెంటిల్లో 2 మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఒకటి జెంటామైసిన్ అలాగే ఇంకోటి థైలోసిన్ అనమాట. సో ఈ జెంటామైసిన్ అనేది కంటి వ్యాధులకి వాటికి బాగా వర్క్ అవుద్ది. అలాగే థైలోసిన్ అనేది గురకకి వాటికి బాగా వర్క్ అవుద్ది అనమాట. సో ఈ రెండు కలిపి ఉన్న మెడిసిన్ కాబట్టి జెంటిల్ అనేది ఈ గురక కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. థైలోసిన్ కంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అందుకే నేను ఇప్పుడు జెంటిల్ చేస్తాను గురక. ఈ జెంటిల్ ఇంజెక్షన్ 0.5 అలాగే మెలాక్సికమ్ ఇంజెక్షన్ 0.5 ml చేసిన తర్వాత నేను ఇప్పుడు కామన్ గా యూజ్ చేసే ఎండ్రోఫ్లాక్సిన్ ఆరల్ సొల్యూషన్ అయితే 0.5 ml కూడా వేస్తాను. ఈ జెంటిల్ మెలాక్సికమ్ నేను ఓన్లీ మార్నింగ్ ఇంజెక్షన్స్ చేస్తాను. అలాగే ఈ ఎండ్రోఫ్లాక్సిన్ అనేది ఇది ఓరల్ సొల్యూషన్ అనమాట. ఇది నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా 0.5 ml వేసుకుంటాను. అదే గురక కొంచెం ఎక్కువగా ఉందంటే ఈ ఎండ్రోఫ్లాక్సిన్ అనేది 1 ml వాడతాను అనమాట. స్టార్టింగ్లోనే ఈ గురకను మనం గుర్తించి ఇప్పుడు నేను చెప్పిన ట్రీట్మెంట్ 3 to 4 days కంటిన్యూస్గా చేస్తే కోడి చాలా ఈజీగా రికవర్ అవుద్ది. కోడి చనిపోవడం అనేది మాత్రం ఉండదు. సో ఇది ఈ వీడియోలో మనం చెప్పే ఇన్ఫర్మేషన్. ఇది చాలా మందికి చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. మీరు మీ ఫామ్లో గురకకు సంబంధించి ఏ మెడిసిన్ యూజ్ చేస్తారనేది కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ కామెంట్స్ని సైడ్కి స్వైప్ చేస్తే ఈ మధ్య హైప్ అని చెప్పి కొత్త ఆప్షన్ వచ్చింది. సో ఈ వీడియోని హైప్ చేసి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.